ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకం 53. శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. తెలుగు తాత్పర్యం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞ స్థితికి చేరుకునే చివరి మెట్టును వివరిస్తున్నాడు. మునుపటి శ్లోకంలో మోహాన్ని దాటాలని చెప్పాడు. ఇప్పుడు ఆ మోహం తొలగిన తరువాత బుద్ధి ఎలా స్థిరపడుతుందో చెబుతున్నాడు. మనం శాస్త్రాలు చదువుతాం, ఉపన్యాసాలు వింటాం, అనేక గురువుల అభిప్రాయాలు తెలుసుకుంటాం. ఇవన్నీ ఉపయోగకరమైనవే అయినప్పటికీ ప్రారంభంలో మనస్సులో సందేహాలు కూడా కలగవచ్చు. శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, నీ బుద్ధి ఈ సందేహాలన్నిటినీ అధిగమించి పరమ సత్యంలో స్థిరపడినప్పుడు నీ మనస్సు కదలకుండా సమాధి స్థితిని పొందుతుంది. అప్పుడే నీవు నిజమైన యోగాన్ని పొందుతావు. శృతి విప్రతిపన్న అంటే ఇది వేదాలలో వైరుధ్యం ఉందని కాదు. దీని అర్థం ఏమిటంటే, వేదాలు, శాస్త్రాలు వివిధ స్థాయిలలో ఉన్న మనుషుల కోసం అనేక మార్గాలను బోధిస్తాయి. నెంబర్ 1 కర్మకాండ, నెంబర్ 2 ఉపాసన, నెంబర్ 3 ధ్యానం, నెంబర్ 4 జ్ఞానం, నెంబర్ 5 భక్తి. ప్రారంభంలో వీటిని అర్థం చేసుకోలేక మనస్సు అయోమయానికి గురవుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ ఈ సందేహాలన్నీ తొలగిపోతాయి. సమాధి అంటే కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం మాత్రమే కాదు. సమాధి అంటే భగవంతునిపై సంపూర్ణ ఏకాగ్రత, ఆత్మస్వరూపంలో స్థిరపడిన మనస్సు, సుఖదుఖాలకు చెలించని బుద్ధి, ఎల్లప్పుడూ దైవస్మరణలో ఉండే అంతరంగ స్థితి. ఉదాహరణకు, సముద్రంలో గాలి బలంగా వీస్తే అలలు ఎగిసిపడతాయి. గాలి ఆగిపోతే సముద్రం ప్రశాంతంగా మారుతుంది. అలాగే కోరికలు, భయాలు, సందేహాలు ఉన్నంత వరకు మనస్సు అలజడిగా ఉంటుంది. జ్ఞానం కలిగిన తరువాత మనస్సు ప్రశాంతమై స్థిరపడుతుంది. ఈ శ్లోకం మనకు నేర్పే విషయాలు ఏమిటంటే, నెంబర్ 1 శ్లోకాలను చదవడం మాత్రమే సరిపోదు, వాటిని జీవితంలో ఆచరించాలి. నెంబర్ 2 సందేహాలను జ్ఞానంతో తొలగించాలి. నెంబర్ 3 భగవంతునిపై స్థిరమైన విశ్వాసం పెంపొందించుకోవాలి. నెంబర్ 4 ధ్యానం, భక్తి, నిస్వార్థ కర్మ ద్వారా మనస్సు స్థిరమవుతుంది. నెంబర్ 5 స్థిరమైన బుద్ధే నిజమైన యోగానికి ఆధారం. ఆది శంకరాచార్య భావం ఏమిటంటే, ఆది శంకరాచార్యులు ఈ శ్లోకంలో సమాధి అంటే ఆత్మలో నిలిచిపోయిన నిశ్చల బుద్ధి అని వివరిస్తారు. అన్ని సందేహాలు తొలగిపోయి ఆత్మ, పరమాత్మ ఏకత్వ జ్ఞానం స్పష్టంగా ఏర్పడినప్పుడు యోగ సిద్ధి కలుగుతుంది. శ్రీ రామానుజాచార్యుల భావం ఏమిటంటే, శ్రీ రామానుజాచార్యుల ప్రకారం భగవంతునిపై అచంచల భక్తి మరియు ఏకాగ్రత కలిగినప్పుడు బుద్ధి స్థిరమవుతుంది. అప్పుడు జీవుడు పరమాత్మను చేరుకునే యోగస్థితిని పొందుతాడు. మధ్వాచార్యుల భావం ఏమిటంటే, మధ్వాచార్యులు ఈ శ్లోకాన్ని భగవంతుని కృపతో ఏర్పడే స్థిర భక్తిగా వివరిస్తారు. శాస్త్రజ్ఞానం చివరకు భగవద్భక్తిలో నిలిచినప్పుడు యోగం సంపూర్ణమవుతుంది. హిందీ तात्पर्य. इस श्लोक में भगवान श्री कृष्ण कहते हैं कि जब तुम्हारी बुद्धि शास्त्रों के अनेक मतों से उत्पन्न भ्रम को पार कर जाएगी और परम सत्य में स्थिर हो जाएगी, तब तुम वास्तविक योग को प्राप्त करोगे. समाधि का अर्थ केवल आंखें बंद करके बैठना नहीं है, बल्कि भगवान में अचल मन और स्थिर बुद्धि प्राप्त करना है.
मुख्य शिक्षाएं। नंबर 1, ज्ञान का उद्देश्य भ्रम को समाप्त करना है। नंबर 2, स्थिर बुद्धि ही योग की पहचान है। नंबर 3, ध्यान, भक्ति और निष्काम कर्म मन को स्थिर बनाते हैं। नंबर 4, परमात्मा में अचल श्रद्धा से सच्ची शांति मिलती है। जीवन का संदेश। जब मन सभी संदेहों से मुक्त होकर भगवान में स्थिर हो जाता है, तभी वास्तविक योग की प्राप्ति होती है। इंग्लिश तात्पर्य। In this verse, Lord Krishna explains the culmination of spiritual discipline. At first, a seeker may become confused by the many teachings found in the scriptures. Different instructions are given for people at different stages of spiritual growth, and this can create uncertainty. Krishna assures Arjuna that when the intellect rises above this confusion and becomes steady and unwavering in the realization of the truth, it reaches samadhi, a state of deep inner absorption and perfect clarity. Here, samadhi is not merely a meditative trance. It is the unwavering establishment of the mind in the divine. Such a person is no longer disturbed by doubt, fear, desire, or external circumstances. Key teachings are: number 1, spiritual knowledge should lead to inner certainty, not endless confusion. Number 2, a steady intellect is the hallmark of spiritual maturity. Number 3, meditation, selfless action, and devotion help stabilize the mind. Number 4, true yoga is attained when the mind remains firmly established in God and the self, regardless of external situations. The life lesson is: the goal of spiritual practice is not merely to collect knowledge, but to transform the mind into one that is calm, unwavering, and established in the divine. Such steadfastness is the essence of true yoga.